ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా మీకు ఒకవేళ మీరు ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటే మీ పార్టీలో అటువంటి వ్యక్తులు ఉండకూడదు అనుకుంటే అతను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, సస్పెండ్ చేసి మీరు అప్పుడు నిజాయితీ పరులను నిరూపించుకోండి. మేము ఇటువంటి సంఘ విద్రోహాలని మేము ప్రేరేపించము, మేము అన్ని మతాలని క్షుణ్ణంగా ప్రేమిస్తాము, గౌరవిస్తాము అని మీరు చెప్పండి. ఊరుకోండి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళ గురించి లక్ష్మీకాంత్ గారు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళ రోజున రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర సర్ అర్ధార్ ఘాటను విగ్రహం పెట్టి ఇప్పటికి జయంతులు వర్ధంతులు చేపిస్తారు. ఏం మాట్లాడుతున్నారు సార్? లక్ష్మీకాంత్ గారి గురించి లేకపోతే తెలుగు వాళ్ళ గురించి? లక్ష్మీకాంత్ గారు గొప్పవాళ్ళు అయితే మీరు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయమంటున్నారు. ఆయన మాట్లాడిన దానిలో నాకు అసలు ఏమి తప్పే. భారతదేశపు ఖనిజ సంపద దోచుకెళ్ళింది బ్రిటిష్ వాడంట, వాళ్ళకి మాత్రం తెలుపుతారంటండి మీరు. ఏమంటే ఖనిజ సంపద దోచుకెళ్ళలేదండి, ఎందుకు మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? లేదు, లక్ష్మణ్ రావు గారు వాళ్ళ తాతగారికి ఇచ్చేసి వెళ్ళారు. అదే చెప్తున్నా ఫస్ట్. ఇతను బ్రిటిష్ వాళ్ళకి పరోక్షంగా సపోర్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు కొంచెం ఇక్కడ మీరు అదే మాట్లాడుతున్నారు. చూసే ప్రజలకి అదే అర్థం అవుతుంది. లావణ్య గారికైనా, అక్షర సత్యం గారికైనా, లక్ష్మీకాంత్ గారినా, లక్ష్మీనాయకైనా మీరు మాట్లాడేది అదే అర్థం అవుతుంది. పాకిస్తానీలు ఉంటారు, భారతదేశంలో ఇరాన్ వాళ్ళు ఉంటారు, భారతదేశంలో బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ రోజున బ్రిటిష్ వారిని ప్రేమిస్తున్న ఏకైక వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. శభాష్! ఇది భారతదేశాన్ని మీరు ప్రేమించేది. మీకు ఏ విధంగా హక్కు ఉంటుందండి? ఇక్కడ ఉండే హక్కు ఉందా? పోనీ ఇక్కడ ఉండే హక్కు ఉందా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, భారత మాతాకి జై, ఇట్లాంటి మాటలు మాట్లాడగలరా? ఇవాళ రోజున మాట్లాడడానికి అర్థం అర్థం ఉండాలి సార్. తీసేయాలన్న భాషను వెనకాలేసుకొస్తా ఉంటారు మీరు. ఒక అధికార ప్రతినిధి ఒక్క నిమిషం ఆగండి. లావణ్య గారు మీరు కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. లావణ్య గారు కంక్లూడ్ చేయండి. మంచి చెడు రెండు లక్ష్మణ్ రావు గారు ఇస్తాను ఆగండి. లక్ష్మణ్ రావు ఒక్క నిమిషం. లావణ్య గారు ఆగండి, ఏదో చెప్తున్నారు చెప్పండి. లక్ష్మణ్ రావు గారు ఇంకేం చెప్తారు చెప్పండి. అవసరమైతే ఒక 5 నిమిషాలు చేద్దాం. చెప్పండి. అలాగే సార్, నేను అంటానండి సార్, ఎవరైనా అండి ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు మీరున్నారు, లక్ష్మీకాంత్ ఉన్నారు, లావణ్య గారు ఉన్నారు. మనం మంచి తీసుకోవాలి, చెడు తీసుకోవాలి, అంతేగాని మనం ఒకటే తీసుకుంటాం, ఒకటి తీసుకుంటే ఎలాగా? నేనేమంటే నేను ఒకటి చెప్తాను, నాకు ఎవరో తాతలు ముత్తాతలు కాదు, నేను భారతదేశంలో పుట్టిన వ్యక్తినే, నేను భారతదేశంలో ఉన్నటువంటి కాదు సార్, కాదు మంచి తీసుకోవాలి, చెడు తీసుకోవాలి. మీరు చరిత్ర పుస్తకాలు చదివే మీరు తీసుకుంటారు. మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు స్వాతంత్రం వచ్చినప్పటికీ మన రూపాయి విలువ ఎంతో తెలుసుకోండి. ఇవాళ రోజున రూపాయి విలువ ఎంత పడిపోయిందో తెలుసుకోండి. తప్పైతే బ్రిటిష్ వాళ్ళకి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మద్దతు తెలుపుతున్నారు. నిజంగా వ్యక్తి మా పార్టీలో ఉంటే మా పార్టీ ఖచ్చితంగా ఈ రోజు ఆయన మాట్లాడిన దాంతో పాపం ఆయన అధికార ప్రతినిధి పదవి కూడా సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. అలా ఈ రోజు మీరు మాట్లాడిన విధానాన్ని మీ నాయకుడేమో ఆగస్టు 15కి జనవరి 26కి జెండా ఎగరేయడు, మీరేమో బ్రిటిష్ వాళ్ళకి జైలు కొడతారు. ఏం పార్టీ సార్? ఇక్కడ కాకపోతే లండన్ తీసుకెళ్ళి పెట్టుకోండి సార్ పార్టీని. మీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రద్దు చేసేసుకుని లండన్ తీసుకెళ్ళి పెట్టుకోండి. వ్యక్తులు మీరు అధికార ప్రతినిధులు, మీది ఒక పార్టీ. మ్యూట్ చేయండి ఇద్దరిని మ్యూట్ చేయండి. ఎస్ లావణ్య గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. లావణ్య గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. లావణ్య గారు ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వంలో ఉంటూ ఒక డిప్యూటీ సీఎం స్థానంలో ఉంటూ ఎంతో మంది జన సైనికులు ఒక దేవుడిగా పూజించుకునే వ్యక్తి, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక స్టార్ అయినటువంటి వ్యక్తి, ఇంత పెద్ద హోదాలో ఉంటూ జనాలకు మంచి చేస్తూ జనాల కోసం నిత్యం పాటుపడుతున్న వ్యక్తి మీద బహిరంగంగా మైకులు పెట్టుకొని ఒక చర్చిలో పాస్టరు
ఒక బైబుల్ కి సంబంధించిన హితబోధన వినడానికి వచ్చినటువంటి ప్రజలకి ఒక ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తిని నరకాలి, చంపాలి, తలం తీయాలి, అమ్మని చెల్లిని అమ్ముకున్నట్టు అని బహిరంగంగా చెప్పి జనాలకి ఏం నేర్పిస్తున్నాడండి? ఇది ఎవరైనా ఖండించదగ్గ విషయమో, ఇది ఖండించి తీరాల్సిందే 100కి 100 అది ఏ కులమైనా, ఏ మతమైనా, దేనికి సంబంధించిన వాళ్ళైనా ఇది ఖండించి తీరాల్సిందే. ఎందుకంటే ఇది మానవతావాదానికి సంబంధించిన విషయం. ఇది ఏ ఒక్క కులానికి మతానికి సంబంధించిన విషయం అయితే కాదు. దీన్ని తోసిపుచ్చుకొస్తున్న వాళ్ళకి తెలియాలండి ఇది ఎంతవరకు ఇది ఖండించాలి, ఇది ఎంతవరకు అనేది. మరి మాట్లాడకూడదా అండి? హిందూ ధర్మం గురించి మాట్లాడితే చంపేస్తారా, నరికేస్తారా, తలలు తీసేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? మన స్వతంత్ర భారతదేశంలో ఉంటూ హిందువుల గురించి మాట్లాడే అధికారం లేదా? అటు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తినే ఈ రోజు నరకాలని బహిరంగంగా మాట్లాడుతున్నాడు అంటే అంత మతోన్మాదం కలిగిన వ్యక్తి మన సమాజంలో అందరి మధ్య ఉండడమే అది మనందరికీ భయాందోళన కలగజేస్తుంది. సాటి ప్రజలు కూడా భయం వేస్తుంది. అతని ద్వారా ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చెందుతారు, ఎంతమంది మతానుమోదనలు తయారు చేస్తారు అటువంటి వ్యక్తి. ఇదే విధంగా చూసుకుంటే గతంలో 2019లో కూడా 24 ఎలక్షన్ల వరకు కూడా చర్చిల్లోనే రాజకీయాలు జరిపారు. ఇది పరోక్షంగా ఓటును చీల్చగొట్టి ప్రభుత్వాన్ని కూల్చివేసే చర్య అని కూడా తెలుస్తుందండి. గతంలో చర్చిల్లోని కూడా రాజకీయాలు జరిపి జనాల్ని నరికేస్తాము, చంపేస్తామని బబ్బి పెట్టి ఓట్లు వేయించుకున్న పరిస్థితి కూడా తెలుస్తుంది. ఇప్పుడు అది నిజమని రుజువు అవుతుంది. ఎందుకంటే చర్చిలో బహిరంగంగానే ఈ విధంగా మాట్లాడి జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎంతమందిని చేర్చాలనుకుంటున్నారు, ఎంత కులాల మధ్య మనుషుల మధ్య హింసని రేకెత్తించాలని చూస్తున్నారు. రైట్. అతని వెనక ఏ వ్యవస్థ ఉంది, ఎవరు ఉన్నారో బయటికి తీస్తామో ఖచ్చితంగా అతనికి కఠిన శిక్ష పడుతుంది. దాని వెనక ఎవరైనా ఎటువంటి వ్యవస్థ ఉన్నా, ఎంత పెద్ద మనిషి ఉన్నా అది బయటికి లాగుతాం. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణరావు గారు ఇస్తాను సార్, మీకు ఇస్తాను సార్. ఆగండి మేమైతే ఒక నిమిషం ఆగండి సార్. లక్ష్మణరావు గారు మీరు చివరి మినిట్లో 1 మినిట్లో టాపిక్ మీద కంక్లూడ్ చేయండి దయచేసి ప్లీజ్. అందరికీ అదే మాట్లాడమంటాను. సార్, ఇది చెప్పేది వినండి సార్. రైట్. ప్రతిరోజు పడితే అక్కడ చాలా మంది మతాల మధ్య కులాల మధ్య స్టేట్మెంట్లు ఇస్తారు. వాళ్ళందరూ అరగటండి. మాస్టర్ గారు తప్పిస్తే పాస్టర్ గారు దాని తప్పుకి దానికి శక్తి అనిపిస్తాడు. దానికి మా పార్టీకి ఎందుకు అడ్డగారు? ఒకవేళ మా పార్టీ ఉంటే ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా మా పార్టీ యాక్షన్ తీసుకుంటుంది. అటువంటి మత తత్వ హింసాత్మ అన్నటువంటి ధోరణికి ఎక్కడో మేము ఇది చేయము. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, మీరు మళ్ళీ నన్ను ఇచ్చి వాళ్ళకి ట్రాక్ చేయాలి ఏదైతే అనుకున్నారో మంచి చెడు 2 తీసుకోవాలని చెప్పాను. దాన్ని మీరు నన్ను బ్రిటిష్ వారికి లేదా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడు బ్రిటిష్ వారు అలా కాదండి. ప్రతి ఒక్క దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, 2 తీసుకోవాలి. సార్ మీ యొక్క మంచితనం ఏమో కానీ పాకిస్తాన్ లో ఉన్న మంచితనాన్ని కూడా చూసేంత గొప్పతనం మాకు లేదు సార్. మాకు లేదు సార్. వీఆర్ ఇండియన్స్. మాలో ఉన్న ఎంతో మంది రక్తాన్ని చిందించి మమ్మల్ని అసూలు బాసేటట్టు చేసిన పాకిస్తాన్లో ఉన్న మంచిని, లేదంటే బ్రిటిష్లో వాళ్ళున్న మంచిని గుర్తించేంత ఓపిక మాకు లేదు. లక్ష్మణరావు గారు మీకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీరు పాకిస్తాన్లో మంచిని గుర్తించండి, బ్రిటిష్ వారిలో ఉన్న మంచిని గుర్తించండి. మీకు ఒక నమస్కారం. మాకు అంత అయితే ఓపిక మాకు లేదు. ఓకే రైట్. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. బ్రిటిష్ వాళ్ళ మంచి ఏం గుర్తిస్తారు సార్? మీరు బ్రిటిష్ వాళ్ళ మంచి ఏం గుర్తిస్తారు? మీరు మంచి గుర్తించలేనప్పుడు అక్కడ రాజమండ్రిలో ఆయన విగ్రహం ఎందుకు పెట్టారండి? ఆయనకు వర్ధంతులు జయంతులు ఎందుకు చేస్తారు? బ్రిటిష్ వారిలో మంచి అంటే వ్యక్తిగతంగా మెజారిటీ అనేది ఉంటుంది. బ్రిటిష్ వారు అంటే ఆయన మనం బ్రిటిష్ వాడుగా చూడలే. సర్ ఆర్థర్ కాటన్ ని బ్రిటిష్ వాళ్ళగా చూడలేదు. సర్ ఆర్థర్ కాటన్ ఇండియా వాళ్ళ మేలు కోరినప్పుడు అతన్ని ఇండియన్ గా చూసాం. మీరు బ్రిటిష్ వాళ్ళు ఎలా చెప్తారు? మీరు బ్రిటిష్ వాళ్ళు ఎలా చెప్తారు? లక్ష్మణరావు గారు మీకు ఇంత కూడా ఇంగిత జ్ఞానం మీరు పెరగలేదు సార్. ప్లీజ్ మాట్లాడద్దు మీరు. మీరు ఆగండి. మీరు గదవాయించి మాకండి. ఆగండి, పెడతాం. లక్ష్మణరావు గారు చివరిగా టాపిక్ మీద ఉంటే ఒకటి. లక్ష్మణరావు గారు మీరు వితండవాదం చేయొద్దు. ఎవరు మిమ్మల్ని చూసే ప్రజలందరూ కూడా నవ్వుతారు మిమ్మల్ని చూసి. పాకిస్తాన్ లో మంచి కనబడిందండి మీకు? ఏం కనబడింది? పాకిస్తాన్ లో మంచి పాకిస్తాన్ లో ఎవరండి? మన ఇండియా పౌరులు కదా, మన ఇండియా చనిపోయినారు కదా పాకిస్తాన్ లో.
ఓకే ఓకే మీ మైండ్ సెట్ నాకు అర్థమైంది. ఓకే, తప్పులేదు, మీరు అలా మాట్లాడటం తప్పే. ఎస్, తప్పులేదు, మీరు అలా మాట్లాడటం మీ మైండ్ సెట్ నేనే అర్థం చేసుకోలేదు, నాదే తప్పు. రైట్, అర్థమైంది మీది యొక్క అభిప్రాయం. రైట్, లక్ష్మణ్ కాంత్ గారు, ఓకే ఓకే, మీరు ఈ ఒక్క మాట మీకు మీ మైండ్ సెట్ నేను అర్థం చేసుకున్నా. తప్పు నాదే, తప్పు నాదే. మీ మైండ్ సెట్ ని అర్థం చేసుకోలేకపోయాను. పాకిస్తాన్ వాళ్ళు ఇంతకు ముందు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారు కాబట్టి ఆళ్ళల్లో ఉన్న మంచి చూడాలంటున్నారు. మీ మైండ్ సెట్ అర్థమైంది. మరి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు, మనకి నాగరికత నేర్పి వెళ్ళారు. బ్రిటిష్ వాళ్ళ గురించి భారతదేశం చరిత్ర తిప్పి రాసిందని చెప్తారు. ఓకే అధ్యక్ష, ఓకే, మీ మైండ్ సెట్ అర్థమైపోయింది బాబు. ఓకే బాబు, ఓకే అండి సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం అర్థమైంది. ప్రజలందరూ కూడా దీన్ని చూస్తున్నారు. మరి లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. చివరిగా తల తీసేస్తాము, రప్పారప్ప నలుగుతాము, ఇంకేదో చేసేస్తాము అంటే ఇక్కడ ఎవరో చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోలేదు. ఇది ఏ విధంగా పునరావృతం అయితే కనుక రేపొద్దున్న పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయనేది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి కులాలను ఆపాదించడము, లేదంటే కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం మతాలు విద్వేషాలు రెచ్చగొట్టడము, ఇదే విధంగా కొంతమంది కుల నాయకుల్ని పెట్టుకొని ఉప్మాలు పెట్టుకొని బకెట్లు ఇవాళ రోజున రేపొద్దున 29లో వస్తామని చెప్పేసి సంకలు గుద్దుకోవడము, లేదంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నట్టుగా, ఇది ప్రధానమైంది. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నట్టుగా మత మార్పులు చేయడం కానీ, అన్యమత ప్రచారాలు చేయడం కానీ, కల్తీ లడ్డు విషయంలో మీరు సమర్థించుకోవడం కానీ, ఇవాళ రోజున సుప్రీంకోర్టే సిట్టు విచారణ పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా మీరు మద్దతు తెలపకుండా, వాళ్ళకి సహకరించకుండా ఒక ఛానల్ ఉందనో ఒక పేపర్ ఉందనో ఇవాళ రోజున ఇష్టారీతిన ప్రవర్తిస్తే కనుక రేపు రానున్న రోజుల్లో మీకు 11 కాస్త ఇవాళ రోజున ఒక్క సీటుకు కూడా మీరు పరిమితమయ్యే పరిస్థితులే